టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన పెట్టుకున్నటువంటి బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇదే సమయంలో సిఐడి దాఖలు చేసినటువంటి కస్టడీ పొడిగింపు పిటిషన్ను కూడా కోర్టు డిస్మిస్ చేసింది. ప్రస్తుతం చంద్రబాబుపై దాఖలైన పీటీ వారెంట్లపై ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభమైంది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, అంగళ్ళు అల్లర్ల కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన పెట్టుకున్నటువంటి బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇదే సమయంలో సిఐడి దాఖలు చేసినటువంటి కస్టడీ పొడిగింపు పిటిషన్ను కూడా కోర్టు డిస్మిస్ చేసింది. ప్రస్తుతం చంద్రబాబుపై దాఖలైన పీటీ వారెంట్లపై ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభమైంది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, అంగళ్ళు అల్లర్ల కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన పెట్టుకున్నటువంటి బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఇక దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరస్పాండెంట్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్ చెప్పండి.